మందికి ఆ సందేశం చేరేలాగా చక్కగా చెప్పుకుంటే నిజమా? నేను అబద్ధం అంటానా? అబద్ధం చెప్తానా? లేదు కదా. నిజమా? అవునా? ఒక బిడ్డ గురించి మీకు ఏదైనా చెడు వార్త తెలిసిందంటే పక్కింటి వాళ్ళు చెప్పేదాకా మీ మనసు నిలబడిందండి. ఆడే కదా. అవునా కదా. నేను నిజం చెప్తానండి, మీరు ఖచ్చితంగా అదే రాస్తారు. నేను అబద్ధం చెప్తానా? లేదు కదా. లేదు కదా. యేసుక్రీస్తు వారు వ్యభిచారించాక పట్టబడిన స్త్రీని ఏమి సంభవించారు? మీరు వాక్యం చదువుతారు కదా. మరి మీరేమంటారు? మీరేమంటారు? మీ భాషలో మీకు గొప్ప భాషాడుకుంటారు కదా, ఆ భాషలో మీరు వ్యభిచారిని అయితే ఏమంటారు? మాట్లాడండి, నాతో మాట్లాడుతూనే మాట్లాడతాను మీతో. మీరైతే ఏమంటారు? మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఎలాంటి దానివి, నువ్వు మా పక్కన కూడా కూర్చోవద్దు, నువ్వు మా పక్కన కూర్చోవద్దు, ఎందుకంటే నువ్వు పాపం చేసిన స్త్రీవి. కానీ దేవుడు ఏమన్నారు? ఎందుకు వస్తున్నారు మరి మన దగ్గరికి? మీరు ఏం నేర్చుకుంటున్నారు? మీరు నమ్మకండి, నేను చాలా సీరియస్ అడుగుతున్నాను. నవ్వుకునే విషయం కాదు ఇది. మీకు ఒక బిడ్డ గురించి చెడుగా వార్త తెలిసినప్పుడు మీరు 10 మందికి ప్రచారం చేస్తున్నారంటే మీరు క్రీస్తు మాదిరికి ఏం నడుస్తున్నారండి? చర్చకు వచ్చి ఏం నేర్చుకుంటున్నారు మీరు? వ్యభిచారించాక పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారి అమ్మాని సంబోధించాడంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. దట్ ఈస్ జీసస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది దేవుడంటే మీకేముంది? మీ క్రిస్టియన్స్ అని అంటాం, కానీ పక్కవాడిని కనీసం అన్న బిడ్డను కూడా క్షమించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు మీరు. ఉంటారా? ఉంటారండి? ఇదండి మీరు. మన బిడ్డ ఏదైనా తప్పు చేస్తుందంటే మనమే ముందు కొట్టేయడం, బట్టకు నెట్టేయడం అలా చేస్తాను. కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది? ఈ తప్పు చేయడం వల్ల ఆడబిడ్డ అడుగుతారా మీరు? ప్రతి ఒక్క తల్లి కూడా ఒకసారి ఆలోచించండి. నేను తండ్రి గురించి మీకు పక్కన పెట్టలేదు, కానీ ఒకసారి తల్లిగా ఇంట్లో ఉండి ఒక వృత్తిగా మీ బిడ్డలకు మీరు ఏం నేర్పిస్తున్నారని మీరే క్షమాపణ అనేది మీరు కలిగి ఉండకపోయినప్పుడు మీ పిల్లలు ఎలా కలిగి ఉంటారు? మీ మాదిరిగా నడుస్తున్నాం అంటారు. మరి మీ మాదిరిగా మీ పిల్లలు ఉంటారా? ఉంటారా? అంతేమని చర్చకు వచ్చేసి 4 పాటలు పాడి వాక్యం చదివేసి లాస్ట్ గా వాక్యం చెప్తుంటే రెండింటితో చెప్పేస్తే మేము ఎవరు? విశ్వాసం. అవునా? విశ్వాసమేనా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎవరు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారా? ఎవరో సాక్ష్యం లేదండి? అవుతారేంటండి? నేను అడుగుతున్నాను కదా, చేయగలుగుతాను ఒకసారి. అందరూ తీసుకుంటారా లేదా? ఎక్కడండి? 18 years దాటినండి. సరే, బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ అంటున్నారు కదండి, మీలో నిత్య జీవితానికి నేను వెళ్తాను, నేను అర్హురాలిని అన్న వాళ్ళు ఒకసారి చేయాలి. ఎందుకు తీసుకున్నారు? టికెట్ కొనుక్కున్నారు. ట్రైన్ ఎక్కడ? మీరు ట్రైన్ టికెట్ తీసుకున్నారు. ట్రైన్ ఎక్కడ? బస్ టికెట్ తీసుకున్నారు. బస్ ఎక్కడ? నేను వెళ్తాను పనిలోకి. నేను వెళ్తాను. నాతో పాటు ఎవరున్నారు? అయ్యో, మనం అందరూ బాప్తిసం తీసుకున్నాం కదా, ఎవరు ఎక్కడేంటండి? నేను వెళ్తానండి, నేను టికెట్ తీసుకున్నాను, నేను వెళ్తాను, నేను వెళ్తానండి. నవ్వుతున్నారేంటి? అంటే ఏదో ఉందండి మీలో, ఏదో ఉంది, ఎక్కడో ఓడిపోతున్నారనమాట. అయితే అవునండి, ఏదో ఉంది కదా. క్షమాపణ అనేది ఓడిపోయి రాదండి. క్రీస్తు మాదిరిగా నడుస్తున్నామంటే ఏదో క్రీస్తు చూసినా వచ్చేసాము, అందరూ వచ్చేసాము, వెళ్ళిపోతున్నాము, దేవుడు సిలువ వేస్తారు,
ఇంటికాడ సాధన బైబిల్ చదువుతానండి. ఇంటికాడ ఆదివారం ఒక రోజు బైబిల్ పట్టుకుని వస్తానండి. చదువుతారా? ఎంతమంది చదువుతారండి? రోజు ఒక గంట నేను కూర్చొని బైబిల్ చదువుతానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? గంట కూర్చొని కనీసం ఎవరి పనులు ఆడుకుంటే కాదండి లేదండి. కనీసం గంట కూర్చొని వాళ్ళు చదువుతారు మనకి బయట ఏం జరుగుతుంది, పక్కింటోడు ఏమైపోతున్నాడు, బిల్డింగ్స్ ఏమైపోతున్నాయన్న ఆలోచన తప్ప ఎవరు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతున్నామన్న ఆలోచన అవ్వకే ఉండదు. నేను ఏమో చెప్పగలుగుతున్నాను అంటే నేను చదువుతాను. నేను చేయకూడదు, నేను చేస్తాను, మీరు చేయను. ఇక నుంచి గుడ్ ఫ్రైడే వస్తే వచ్చే చర్చి వచ్చుగా, ఏషో వస్తే చర్చి వచ్చే ముందు పరీక్ష చేసుకొని రండి. ఈ వారం అంతా నేను ఏం చేస్తాను? దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. అయినా దేవుడు మీ నుంచి ఏం కోరుతున్నారండి? ఏం కోరుతున్నారు? ఏం కోరుతున్నారని మాట్లాడండి. అది హృదయం అంటే ఏంటండి? హృదయం అంటే ఏంటో చెప్పండి నాకు. కనబడిందా హృదయం? హృదయం అంటే ఏంటి? గుండె కనబడింది. ప్రతిరోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఆత్మ అనేది కలుపుతూనే ఉండాలండి. పరిశుద్ధ మనం తీయకపోతే తప్పదు. ప్రతిరోజు గుర్తు చేస్తానే ఉంటారు. అమ్మ ఎందుకు వాళ్ళు పెంచినప్పుడు వెళ్ళు నువ్వు ఎలా ఉంటుంది, ఎలా పడుతుంది, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆత్మ హెచ్చరికగా చేస్తామని మనం ఎందుకంటే పక్కనే చేస్తాము. ఎందుకంటే మూడు బతుకుంటాం. చచ్చిపోయాక పట్టుకెళ్ళేదాన్ని ఉందండి మనం. ఎవరైనా నేను ఈ పట్టి ఇప్పుడు మీ ముందు చాలా చనిపోయారు కదా, ఎవరైనా పట్టుకెళ్ళారు కదా. మరి ఏంటండి, మీ ఆత్మ నరకానికి పోకూడదని బాప్తిసం తీసుకుంటున్నారే తప్ప మీరు చేసేది బాప్తిసం తీసుకున్నాక మీరు చేసే ప్రతి ఒక్క తప్పు మీరు ఎంతో దండం ఉంటుంది. నేను నేర్చుకునే వ్యక్తిగా మీకు చెప్తున్నాను, ఒక విశ్వాసే చెప్తున్నాను. మీరు బాప్తిసం తీసుకుని చేసిన మీరు చేసే ప్రతి ఒక్క చిన్న తప్పు కూడా ఎంతో దండం ఉంటుంది. దేవుడి ఆజ్ఞ దయకొనమంటున్నాడంటే ఫస్ట్ వాళ్ళే నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించమని దేవుడు చెప్పాడంటే క్షమాగుణం అనేది మీలో లేనప్పుడు, ఇరుగు వాళ్ళు ఏమైపోతున్నారన్న బాధ మీలో కలుగుతున్నప్పుడు, ఆ ఆత్మ ఎక్కువ మీరు పెంచేసుకుంటున్నప్పుడు దేవుని గురించి ఆత్మతో ఏంటంటే మీకు ఆసక్తి ఎందుకు రాదు? మీకు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటున్నారన్న ఆలోచన తప్ప దేవుడు నా గురించి ఏమనుకుంటారన్న ఆలోచన గమనించేయండి. మన మాటల్లో ఎప్పుడు కూడా క్రీస్తు వారు ఆ జీవపు మాట ఎప్పుడు ఉండాలి. మనం మాట్లాడుకునేటప్పుడు చేసి మాట ఉండాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్తారు. చెప్పకుండా ఎలా ఉంటారు మీరు? ఎందుకంటే ఊతపడాలి ఈ మాట. నేను అందులో ఉన్న మీనింగ్ తెలుసుకోలేదు. వాక్యాన్ని అంతా వినాలి, గ్రహించాలి, ప్రవర్తించాలి, లాస్ట్గా గ్రహించి చెట్టుబడి లేకపోతే మన జీవితాల్లో రోజు చనిపోయిన తర్వాత మరణంలో పడిపోయే స్థితిలో ఉండడం రెండింటితో దాన్ని తెచ్చుకోకండి. దయచేసి మీకు చెప్తున్నాను, నరకానికి వెళ్ళే స్థితిలో మాత్రం ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకో విషయం, పాపాత్మురాలైన స్త్రీ గురించి యేసుక్రీస్తు వారు ఆమె గురించి ఏమని ప్రస్తావించారంటే, ఆవిడ దేవుడు ఏ విధంగా ఆవిడ దేవుని ఎంతగా ప్రేమించినట్టు పాపాత్మురాలైన విస్తారంగా ప్రేమించినట్ట. విస్తారంగా ప్రేమించబట్టి విస్తారమైన పాపం ఏమైపోయి. అవునా? మరి మీరు ప్రేమిస్తున్నారా దేవుడు ప్రేమించడం అంటే ఏంటి? మందిరంకి వచ్చారా, ఏదైనా మందిరంలో ఏదైనా జరిగితే అందులో ఏమన్నామని చూపించుకోవడం వేషధారణ. ఏమంటారు? వేషధారణ అంటారు. దేవుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన మాకు నేర్చుకొని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి చక్కని మాట అంటారు. ఏం మాట తెలుసా? మా అపరాధములు
విన్నా నీకు ఈ మధ్య ఒక మాట విన్నా అనొచ్చు పాపపురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారి పాదాలు కడిగింది అందరి ముందు తీసుకొచ్చి అన్న విషయం గురించి ఇక్కడ రాత్రేనా గంట ప్రసంగం అయింది అవునా అవునా గంట ప్రసంగం అయినప్పుడు లాస్ట్ ఒక మాట అన్నారంట పాపాత్మురాలైన స్త్రీ ఎవరో కాదు మగ్దలేని మరియా మీరు బైబిల్ కరెక్ట్ గా ఎవరు చెప్పినా చెవులో వేసేసుకొని ఇనేసి వెళ్ళిపోకుండా బైబిల్ కూర్చొని ఒక్కసారి మనం చెప్పింది కరెక్టా కాదా చూసుకోండి పౌలు సేవలు వాక్యం చెప్తున్నప్పుడు బెర్నబాస్ ఏం చేశారో తెలుసా మీకు చెప్పే సాక్షాత్తు పౌలు గారు సేవ గారు అవునా కదా కానీ బెర్నబాస్ ఏం చేశారండి అది చూడొచ్చా మనకి గ్రంథంలో ఉందా లేదా పరిశీలించవచ్చా అపొస్తలుల కార్యాలలో ఉందో చూడండి చూడొచ్చా పరిశీలించారంట యెహోవా గ్రంథాన్ని యెషయా గ్రంథంలో ఉంటది 16:34 ఉంటది యెహోవా గ్రంథాన్ని పరిశీలించమన్నాడు ఆవిడ నిన్న మధ్యలేని మరి అని చెప్తే మీరు అదే ఇది అదే రూఢిగా రాస్తారండి అందుకే మనకు గొర్రెలని పేరు పెట్టారని అన్నీ ఊరికే పెట్టలా ఎలాంటి ఆడిచ్చేస్తామా అవునా ఆడిచ్చేస్తున్నావా ఆడిస్తున్నావా లేదా ఆడిస్తున్నా ఒప్పుకోండి దేవుడి మధ్యలో ఉన్నట్టు మీరు ఒప్పుకోండి లేదండి నేను ఏం చెప్తాను అప్పుడు వాక్యం నేర్చుకుంటున్నప్పుడు పరిశీలించాలి కదండి పాపపురాలైన స్త్రీ మగ్దలేని మరియని 3 సువార్తలండి మత్తయి సువార్త మార్కు సువార్త ఇంకోటి వచ్చి యోహాను సువార్త ఈ ముగ్గురు సువార్తలో ముగ్గురు రాసిన ఒక స్త్రీ గురించి మీకు ప్రేమిషన్ ఇస్తాను ఇంటికి వెళ్ళాకన్నా లేదా ఇక్కడ కూర్చొని చదువుకుంటా నాకు తెలియదు చెప్తున్నాను ఈ 3 సువార్తలో కూడా ఈ ముగ్గురు శిష్యులు కూడా రాసింది ఏంటంటే ఈవిడ ఒకే మీకు లాజరు గారు తెలుసు కదా బెత్సయిదాకు సంబంధించిన లాజరు గారు ఆయనకి ఇద్దరు సహోదరులు ఉంటారు వాళ్ళలో మరియా యేసుక్రీస్తు వారికి యూదులకు ఒక ఆచారం అంటే భూస్థాపిత నిమిత్తం అత్తరు పోయడం ఒక ఆచారం ఆవిడ భూస్థాపిత నిమిత్తం చేసింది ఇక లూకాసు వార్తలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఆవిడ పాపాత్మురాలైన స్త్రీ అని మనకి మెన్షన్ చేసి పెట్టారు కదండి ఈవిడ వేరే 3 సువార్తలో ఉన్న మరియా వేరు ఈ పాపాత్మురాలైన స్త్రీ వేరు పాపాత్మురాలంటే మీకు ఏమర్థమైంది పేషెంట్ ఆవిడ పాపాన్ని మొత్తం యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కడిగేసుకున్నాను అందుకే ఆవిడ ఎంత విస్తారంగా ప్రేమించిందో అంతకంటే ఎక్కువ ఆవిడ పాపాన్ని క్షమించబడ్డాయి అర్థమైందా నేను చెప్పినప్పుడు అర్థమైందా 3 సువార్తలో ఉన్న మరి వేరు పాపాత్మురాలైన స్త్రీ వేరు ఒకరు భూస్థాపన నిమిత్తం చేస్తే ఒకరు తన పాపాన్ని నిమిత్తం యేసుక్రీస్తు వారి పాదాలు కడిగారు ఈ లెక్కలను కుమారుని కూడా ఉంటారు కుమారుని గురించి యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకున్నారు ఆయన తీసుకెళ్ళి లాజరును ఆపాదించుకున్నారు అర్థమవుతుందా బైబిల్ కరెక్ట్గా చదవండి కూర్చోండి చదవండి అంతేగాని లేకుంటే అది చెప్పాడే మన మంచిది కాదు అంటే యేసుక్రీస్తు వారు శ్రమలు పడుతూ కూడా అంత క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను ఉందా లేదా బైబిల్లో నేను ఎంత తప్పు చెప్తున్నాను ఆయన వస్తారు ఉందా యోహాను సువార్త ఉండదు మీరు ఎవిడెన్స్ అందరూ బైబిల్ బాగా వచ్చు ఎక్కడి నుంచి వచ్చారు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చారు కదండి నా తండ్రి దగ్గర ఏవైతే నేర్చుకున్నాను
అబ్బాయి తీసుకొచ్చేది మూడు కుర్చీలు వేసుకుంటారు అయితే ఏడు కూర్చున్నారు పూర్వం నేను ఎవరికండి దోషకుడు హింసకుడు హానికరుడైన తన పరిచర్యను నియమించిన నమ్మకమైన నమ్మకమైన వాడిని గ్రహించుకున్నందుకు నన్ను బలపరిచిన మన ఏ ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. పౌలు గారి గురించి మీకు ఏమన్నా తెలుసండి? ఎలా వచ్చారు ఆయన ఈ వాటి క్రిస్టియన్స్ అంటే ఆయన చంపేశారు. చెప్పడానికి కూడా ఆయన వాళ్ళ ముందే చంపేశారు. ఇప్పుడు ఈయన ఎవరైనా చెప్పగలుగుతారండి ఈ మాట? నేను హింసకుని దోషకుని నేను ఇలా ఉన్న కోరకాలను ఇప్పుడు చూస్తేనేమో నేను ఇలా క్రైస్తవంలోకి వచ్చామని చెప్తాను. క్రైస్తవంలోకి వచ్చినప్పుడు తీసుకోవాలి ఎవరైనా ఉన్నారండి? చెప్తారు, చాలా మంది చెప్తారు. చెప్పాలని నేను అనట్లేదు, చెప్తారు. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చాక బాప్టిజం తీసుకున్నాక నేను క్రీస్తు వల్లే బతుకుతున్నాను, ఆజ్ఞనే అనుసరించి బతుకుతున్నాను, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్న దేవుడిచ్చే మాట నేను తూకీగా పాటిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఎంత విశ్వాసం రావాలన్నాడండి? ఆవలినంత విశ్వాసం నీలో ఉంటే చాలన్నాడు దేవుడు. అంత విశ్వాసం మనం కలిగి ఉంటున్నామండి. మన బతుకులండి అంటే ఎంతలో ఆగండి అవునా? ఎంతలో కనుక అందులో మాయమైపోయే బతుకులేని మని ఆ మాటలు మనకి పక్కన మీద ఇళ్ళ మీద ఆడకి అంటాను కానీ ఏం జరిగింది ఎంతో బాధపడుతుందని మీరు బాగా ఉంటే చెప్పుకొని మళ్ళీ ఇలా అంటున్నారు. మళ్ళీ అలా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకని మనకి క్షమాపణ రావట్లేదు? దేవుడు వచ్చి క్షమాపణ మనకి రావట్లేదండి. ఎప్పుడైనా డ్రెస్ చేసుకున్నారా? ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకున్నారా? ఒంటరిగా ఇంట్లో ఉంటుంటారు ఆడవాళ్ళు. ఎప్పుడైనా ఇరుకుపోయిన వారి గురించి చెప్పుకునేటప్పుడు నేను ఎలా ఉన్నానని ముందు మీరే ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నారా? ఈరోజు నాలుగు రేపు నా మీదకి వస్తే మళ్ళీ ఇలాగే మాట్లాడుకుంటారని ఆలోచించడం కలిగి ఉన్నారని ఉన్నామండి మనం. ఎందుకంటే ఎప్పుడు మన గురించే మేమంతా అంటారు, మా పిల్లలు ఏ తప్పు చేయగలంటారు. చెప్పండి అది మిమ్మల్ని చూసి మీ పిల్లలు చేస్తారు. నేను చెప్తున్నాను, ఒక తల్లిగా ఏదో చెప్తాను, నేను నా బిడ్డని పెంచుకుంటున్నాను. కానీ మన బిడ్డలు మనం చూసి తయారవుతారు. అట్టిలోనే కొద్దిలోనే చూస్తారు. నువ్వు ఆయన చూసి చెడిపోతున్నారని వీళ్ళు చూసి చెడిపోతున్న తల్లి దూషించండి. మిమ్మల్ని చూసి చెడిపోతారు మీ పిల్లలు. మీరు చేసే ప్రతి ఒక్కరి గమనిస్తుంటారు మీ పిల్లలు. మీరు ఈ రోజు ఆ పిల్లల గురించి ఆలోచించుకుంటున్నారు కదా, రేపు అన్న రోజు మీకు ఎట్లా కూడా ఇలాగే చూసి ఒకరి గురించి చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితి తల్లిగా దయచేసి చెప్తున్నాను, ఒక తల్లిగా దయచేసి అలాంటి పరిస్థితి మీరు తీసుకురావద్దని చెప్తున్నాను. దయచేసి తీసుకురాకండి. ఎందుకంటే మన పిల్లలు యథార్థంగానే పుట్టారండి. జన్మపాపం మనకు ఉందండి. పుట్టుతో మనం జన్మపాపమా? దేవుడు మనిషిని ఎలా పుట్టించాడండి? యథార్థంగా పుట్టించాడండి మనల్ని. యథార్థంగా పుట్టించాడా లేదా? పుట్టించాడు కదా. మరి యథార్థంగా పుట్టిన మన పిల్లలు చక్కగా వెయిట్ ప్రాబ్లంగా చూడండి. కొన్ని మనసులు కూడా అలాగే ఉంటాయండి. మనమే పిచ్చి పిచ్చి ఏదానికి కాస్త ఉన్న వెయిట్ ప్రాబ్లం జీవితాలు నాశనం చేసుకుంటాము. మన దగ్గర ఒక్కసారి భూములు తీసుకెళ్ళి గంట కూర్చోబెట్టి దేవుడు మాట చెప్పండి. దేవుడు మాట ఒకటే కదండి, మంచి చెడు వాళ్ళకి తెలియజేస్తూ ఉండండి. పిల్లలు బాగా ఎదుగుతారు. ఎక్కడ తప్పిపోరండి పిల్లలు. నేను చెప్తున్నాను, పిల్లలు ఎక్కడా తప్పిపోరు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెంచుకుంటున్నాను. కానీ నేను లోక సమాధానం చెప్పాను, పెంచలేదు. ఈ కారణాన్ని చెప్పి నేను అస్సలు పెంచలేదు. కానీ దేవుడు మాటలు చెప్తాను. మాటలు చెప్తున్నప్పుడు పిల్లలు వచ్చి భయపడతారు. ఎలా ఉంటారంటే తల్లి కూడా నేను కూడా వచ్చే రోజులు కూడా ఉంటాయి. మన తండ్రి కూడా మన నుంచి అదే కోరుతున్నారు. నిన్ను వాళ్ళని పొరపాటుని ప్రేమించాలని మాట ఇచ్చాడంటే మనం ఎక్కడ పెడతారండి? మనం ఎక్కడెక్కడో వెళ్ళి సమాప్తం చేసేటంటే ఇంట్లో మన కుటుంబం ఉండదండి. మన కుటుంబాన్ని మార్చుకుంటూ సరిపోదండి. మన ఇంట్లో దీపం వెలిగిస్తే బాగుంటుంది.
పిల్లడిని కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఆడదాంట్లోకి చూడమా అంటే మోడల్ అసలు మాట అవునా నేర్పిస్తామా పిల్లలకి ఫ్రెండ్ ఏదైనా తప్పు చేసినా ఇలా తప్పు చేశాడని చెప్పినప్పుడు చెప్పించానా అని చెప్పామనుకో వాడు అసలు ఏం పెట్టాలి తప్పు చేశాడు వాడి దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడు ఏం అర్థం చేస్తావని అడుగు అని నీకు దేవుడి మాట వినిపించు అని చెప్తే ఎట్లా మాట్లాడి మనమే కూర్చోం పిల్లలకి ఏం చెప్తామా రోడ్డు మీద వెళ్ళి ఆడుకోరా నేను ఫోన్ చూడాలి రోడ్డు మీద వెళ్ళి టీవీ సీరియల్ అయిపోతుంది కదా అదే మా పిల్లలు మనం ఎక్కువ జాగ్రత్తగారంటే ఎవరో ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇస్తున్నారంటే మీకు పెద్ద గిట్టేస్తారండి ఇప్పుడు నుంచి కనుక పెంచకపోతే పిల్లలకి లేకపోతే పెద్ద గిట్టేస్తారండి క్షమాపణ అనేది మొదటి తల్లిలో కలగాలి తండ్రిలో కలగాలండి మీ మాదిరి కానీ పిల్లలు ఎదుగుతారు నేను చెప్పేది తప్పు రైతో ఏం మాట్లాడతలేదు సైలెంట్గా కూర్చొని చెప్తున్నారంటేనండి మిమ్మల్ని అసలు పిల్లలు తయారవుతారా లేదా లేదండి ఇంకొకరి గురించి మీరేమో మాట్లాడుకుంటున్నారు తప్పు మీ దగ్గర పెట్టుకొని మీ పిల్లలు మీరే నిందిస్తారు పక్కన నిందించాల్సిన అవసరం లేదు మాకు లేదండి అసలు పక్కన గురించి మాట్లాడుతున్న హక్కు మీకు లేదు ఏంటి సినిమాన గురించి ఏదో అవి ఎవరు చేయించండి బయటలో వాక్యాన్ని కూడా మమ్మల్ని ఏంటి ఆడటం అనుకుంటారా లేదండి మీరు బాగుంటారని చెప్తాను మీ మంచి కోరుకునే వ్యక్తిగా ఈ విషయాన్ని కోడలుగా మీకు బాగుండాలని చెప్తున్నాను మీ ప్రార్థన చేస్తున్నాను ప్రతిసారి బైబిల్ చదువుతున్న ప్రతిసారి ఇక నాకు కొన్ని విషయాలు ఏర్పడుతున్నా అనిపించదు నేను చెప్పాలి అనుకోలేదు దేవుడి దేవుడి మాట నేర్చుకోండి వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో రోజు ఒక గంట కూర్చొని చదువుకోండి మిమ్మల్ని మీరు కూడా మీరు ఎక్కువ మీకే నష్టం మరి కాబట్టి